ఉంటామో నువ్వు చేసే పని. సమస్యకు పరిష్కార మార్గం చావు కాదు. నువ్వు చేస్తే పద. ఓ మై గాడ్. వాట్ గాడ్ అండి? కాలేజీలో ర్యాగింగ్ జరుగుతుంది, మీకు తెలీదా? మా పిల్లలందరూ చచ్చిపోతామని మాకు లెటర్స్ రాశారండి. మాకు రాశారు. సీనియర్ అని మావాడిని ర్యాగింగ్ చేశారంటే జూనియర్ సంగతి ఏంటి? వాళ్ళ భవిష్యత్ ఏంటి? ఇప్పుడు ఏం చేస్తారు? చెప్పండి సార్. ఏంటంటే ప్రిన్సిపాల్ గారు అలా చూస్తారు? వాళ్ళని ముందు అప్పచెప్పండి మాకు. డియర్ పేరెంట్స్, అప్పచెప్పితే ఏం చేస్తారు? అయితే నరకండి, నరకండి. Kill them. ఏ ఆగిపోయారు? చంపండి మీ బిడ్డల్ని. మమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారు, మేము సూసైడ్ చేసుకుంటామని లెటర్స్ రాసింది వీళ్ళు. వీళ్ళని చంపంటారేంటండి? వీళ్ళకి సంబంధం ఏముందండి? నో, వాళ్ళు రాయలేదు. వాళ్ళతో నేనే అలా రాయించా. ర్యాగింగ్ చేసింది మీ పిల్లకాయలు, కానీ సూసైడ్కి పాల్పడింది మాత్రం ఇదిగో ఈ అమ్మాయే సార్. ఈ అమ్మాయి చచ్చిపోయి ఉంటే ఏం జరిగేది? మీకులాగే వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోయేవారు. అందుకే అలా రాయించాను. మీరు పిల్లల్ని కనగానే సరిపోలేదు, వాళ్లకు ఫీజులు కట్టి కాలేజీలకు పంపించగానే సరిపోలేదు. పిల్లల్ని కని కాలేజీలకు పంపిన తర్వాత వాళ్ళు అలా ఉంటున్నారు. ఏం చేస్తున్నారు? మన పిల్లలు ఎవరినైనా బాధపడుతున్నారా, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారా అని మీరు తెలుసుకోవాలి. లేకపోతే మొక్కై వంగనది మానై వంగదు. మొక్కప్పుడే శిక్షించాలి, లొంగకపోతే మానైనా సరే నరికెయ్యాలి. ఆడపిల్లలను నీచంగా మాట్లాడుతున్నా, కులం పేరుతో ఎవరినైనా దూషిస్తున్నా మీరందరూ ఇంటి దగ్గరే వాళ్ళకి శిక్ష వెయ్యాలి. లేకపోతే బాహ్య ప్రపంచంలో వాళ్ళకి చాలా పెద్ద శిక్షలు పడతాయి. ప్రియమైన తల్లిదండ్రులారా, అదే మీ పిల్లల్ని ఎవరైనా ర్యాగింగ్ చేస్తే మీరందరూ ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? అమ్మ అంటే అమ్మ ర్యాగింగ్ చేసేటప్పుడు లేదురా? మై డియర్ ఫ్రెండ్స్, ర్యాగింగ్ అనేది మీ సీనియర్స్ జూనియర్స్ బాగా చూసుకోవడానికి, అంతేకాని దయ్యాల బిడ్డల్ని భయపెట్టినట్టు ఉండకూడదు. తల్లిదండ్రుల బిడ్డలు ఆలనా పాలనా చూసుకునేటట్టు ఉండాలి. మీ సీనియర్స్ ను చూసి జూనియర్స్ చాలా కలుపుకోలుతనంగా ఉండి, మేము కూడా మీ ఫ్రెండ్స్మే, మేము మీతో పాటు చదువుకుంటున్నాం ఈ కాలేజీలో, మమ్మల్ని బాగా చూసుకోండి అనే భావన కలిగించేటట్టు మీరు అన్నల్లా ఉండి వాళ్ళని సోదరులా చూసుకోండి. అదే ర్యాగింగ్ అంటే.